హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ దేవి తరుణ్. ఈరోజు వీడియో ఏంటి అంటే బ్రైట్ టు బీ అదే బ్యాచిలర్ పార్టీ ఉంటుంది కదండి, దానికి సంబంధించిన వీడియో అనమాట. యాక్చువల్గా బ్యాచిలర్ పార్టీని బయటే ప్లాన్ చేసాము. తణుకులో ఒక మినీ థియేటర్ టైప్లో రెంట్కి ఇస్తున్నారనమాట అండి. 3 అవర్స్కి 2500 అలాగా, విత్ డెకరేషన్ అవన్నీ చేసి బ్రైట్ టు బీ అని చెప్పేసి అలా ప్లాన్ చేద్దాం అనుకున్నాను. కానీ ఇది యాక్చువల్గా పెళ్లి కూతురు చేసే ముందు రోజు అని చెప్పి ప్లాన్ చేసుకున్నాం అనమాట. ఆ రోజు మా కజిన్స్ అందరూ వస్తారా లేదా, లేకపోతే దివ్యాల ఫ్రెండ్స్ వస్తారా లేదా అని చెప్పి కొంచెం కన్ఫ్యూజన్ అయితే ఉండిందనమాట. అందుకని ఇంకా అది డ్రాప్ అయిపోయి ప్లాన్ ఇంట్లో అయితే ఫిక్స్ చేసామన్నమాట. బ్యాచిలర్ పార్టీ కాస్త హౌస్ పార్టీ అయింది. మా మమ్మీ వాళ్ళు, మా అమ్మమ్మ వాళ్ళు వీళ్ళందరూనేమో మీరేనేంటి కేక్ కట్ చేసుకునేది, మేము కూడా వస్తాం, మేము కూడా చూస్తామన్నారు. సో ఇంకా బ్యాచిలర్ పార్టీ కాస్త హౌస్ పార్టీ అయిపోయి అందరం కలిసి సెలబ్రేట్ చేసుకుంటున్నాం అనమాట. ఇప్పుడు దానికి సంబంధించిన డెకరేషనే జరుగుతుంది. ఇక్కడ బాయ్స్ అందరూ ఉన్నారు కాబట్టి బాయ్స్ అందరికీ ఆ డెకరేషన్కి సంబంధించిన పనులన్నీ చెప్పేసామన్నమాట. వాళ్ళైతే ఈ రూమ్లో డెకరేషన్ అనేది చేస్తున్నారు. పక్క రూమ్లో అయితే మా సిస్టర్ ఉందన్నమాట అండి. ఈ బెలూన్స్, ఫాయిల్స్ ఇవన్నీ కాంబో నేను ఫ్లిప్కార్ట్ నుంచి ఆర్డర్ పెట్టానండి. ఇదంతా ఒక కాంబో వచ్చిందనమాట. ఆ కాంబో అంతా తీసుకెళ్ళి వీళ్ళ చేతిలో పెట్టాను. ఏదో ఒకటి డెకరేషన్ చేయండి అని చెప్పి. వీళ్ళు ఏదేదో చేస్తున్నారు, బెలూన్స్ ఉదేరు, బెలూన్స్ కడుతున్నారు, ఏదో చేస్తున్నారు. మొత్తానికి ఏదోలాగా మినిమల్ డెకరేషన్ అయినా చేయండి అని చెప్పి వాళ్ళకి చెప్పేసాను. మొత్తం అంతా మా మావయ్య అండ్ ఈయన మా హస్బెండ్, మా తమ్ముడు వాళ్ళు కజిన్స్ అనమాట, అందరూ ఉన్నారు. అందరూ హెల్ప్ చేస్తున్నారు అనమాట. ఇది లాస్ట్కి ఎలా వస్తుందో నాకు తెలీదు, చూద్దాం ఎలా వస్తుందో. ఈడు అందుకే ఇన్ని అడుగుతున్నాను. నేనే చూస్తాను. అదే ఆ కవర్లో పెట్టి పూజ చేయాలి. అది పెట్టడానికి అవదు ఇంకా. మరి లోపల నుంచి పోడ్చాలి. ఫస్ట్ అది పూడ్చిన తర్వాత పక్కనే పొడవాలి. ఇది అది పొడ్చాలంటే పోలే లేదా లైట్ తీసుకో. అయితే ఇప్పుడు దివ్యం రెడీ అవ్వమని చెప్పలేదు ఇంకా. వేసే కనిపించకుండానే దాన్ని ఏదో అడ్జస్ట్ చేసేద్దాం. పేల్చకరా. ఈడు బ్రైడ్ ఎక్కువ ఉంటది, తర్వాత రెండు పేర్లే. మొగాలుగా తీసేసుకుంటావా ఒకటిని, నేను ఒకటి పండుగ ఎందుకు మరి ఘోరంగా ఉంది. ఇయ్యది అన్ని ఫోటోలు కనపడాలంటది. చూసారా అసలు చెప్పడం చూసారా, అది కనపడాలంటది మళ్ళీ కనిపిస్తుంది అంటది. సరిపోతుంది కదా ప్లేస్ అక్కడ. బిఆర్ పెట్టి మరి బయటకి పడాలంట కదా నువ్వు. చేస్తాం లేనికి వెళ్ళండి. నేను కూడా తిన్నారా? డబుల్ టేప్ ఎంత ఇచ్చేది కలపకుండా ఉంటాయి. ఫస్ట్ నైట్ వార్చాలా అక్కడ ఐకి ఇంకో బెడ్రూమ్ ఇచ్చాడు, ఎక్కించవా? అందరూ సింక్ లో ఉన్నారే. అది ఓకే నైస్. బాగా వచ్చింది అది. చిన్నునికి ప్లేస్ ఇవ్వట్లేదు వీళ్ళు ఎవరోనే. బాగానే అడుగు, ప్లేసు ఇస్తారు.
ఫైనల్గా అయితే ఏదో కష్టపడి ఇలా అయితే కంప్లీట్ చేశారండి డెకార్ అనేది. నెక్స్ట్ అయితే కేక్ కటింగ్కి టేబుల్ కూడా రెడీ చేయమని అనమాట. ఇలా రోజెస్ తెప్పించాము, రోజ్ పెటల్స్ మధ్యలో కేక్ పెడదామని చెప్పి ఐడియా అనమాట. చుట్టూ ప్రాప్స్ పెట్టి ఆ ఐడియా ఎలా వర్కౌట్ అవుతుందో చూడాలి ఇప్పుడు. బాబోయ్ మేము అసలు వెళ్ళిపోయా డెకరేషన్ చేసేవాళ్ళం, పుట్టినరోజు చిన్న చిన్న డెకరేట్ చేసేవాళ్ళం. మేము ఎప్పుడో ఇక్కడ నుంచి ఉన్నాం, నువ్వే రేటు అటు పొద్దు నుంచి ఉన్నాను, నేను మొన్న అటు నుంచి ఉన్నాను. కేక్ కటింగ్ ఉంది. బండి వచ్చిందా వెనక్కి? ఫైనల్గా డెకార్ అయితే ఇలా అయిందనమాట అండి. డెకరేషన్ అయితే కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ అయితే మా సిస్టర్ ఎంట్రీ ఇచ్చినప్పుడు ఏం చేయాలా అని చెప్పి డిస్కషన్స్ జరుగుతున్నాయి అనమాట. అది ఫైనల్గా ఎలా అవుతుందో ఏమవుతుందో తెలియదు. మా చెల్లిని తీసుకొద్దామని చెప్పి రెడీ అవ్వమని చెప్పాను, జస్ట్ బయటకు వెళ్దామని చెప్పి రెడీ అవ్వమని చెప్పాను అనమాట. వచ్చి సెట్ అవ్వండి అంటే వాళ్ళందరూ రోజు పెట్టి తీసుకున్నారు, కొంతమంది అరుద్దామంటారు. ఏవేవో డిస్కషన్ జరుగుతాయి. లాస్ట్కి ఇది సక్సెస్ అవుద్దో ఫ్లాప్ అవుద్దో నాకైతే అర్థం కావట్లేదు. దొంగలాగా రావద్దని చెప్పు, దొంగలా ఒక డోర్ తీసుకుని రావద్దని చెప్పు, మొత్తం 2 రోజులు తీసుకుని రమ్మను. ఏం చేయాలి మరి, అందరూ పడాలి కదా. పైకి వేయండి, దాని తలమే పడేలాగా. ఈ ఎంట్రీ ప్లాన్ అనేది సక్సెస్ ఆఫ్ ఫ్లాప్ నెక్స్ట్ వీడియోలో చూపిస్తానండి. ఈ వీడియో కనుక నచ్చినట్టయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.